దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామివారి విరామ వీఐపీ బ్రేక్ దర్శనాలు, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి సైతం కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మన మిత్ర వాట్సాప్ ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శన టికెట్లు ముందుగానే పొందిన వారికి దర్శన అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, ఓవర్ టు యు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఏదైతే ఇవాళ ప్రత్యేక దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇవాళ ఆరుద్ర నక్షత్రంతో పాటు మాస శివరాత్రి ఒకే రోజు ఏర్పడడంతో స్వామివారిని దర్శించుకుంటే జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతుండడంతో స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు సజావుగా కలిగించేందుకు కూడా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో వేస్తుండే భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు పాలు, ప్రసాదం వంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. నిన్న సాయంకాలం నుంచే స్వామివారి స్పర్శ దర్శనాలు, అదేవిధంగా ప్రత్యేక అలంకరణ దర్శనాలు రద్దు చేసినట్టు, ప్రత్యేక అలంకరణ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నటువంటి దేవస్థానం అధికారులు ఇవాళ కూడా స్వామివారి స్పర్శ దర్శనాలతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏదైతే ప్రత్యేక దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల కంటే కూడా ఎక్కువగా ఆలయానికి ఇవాళ భక్తులు వస్తుండడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్వామివారి క్షేత్రానికి భక్తులు దాదాపు 70 నుంచి 80 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు విఐపి లేఖలు తీసుకొచ్చేటటువంటి భక్తులకు కూడా స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు ఏదైతే ముందుగానే ఆన్లైన్ లో ఈ టికెట్లు బుక్ చేసుకుని ఉంటారో స్వామివారి స్పర్శ దర్శనానికి సంబంధించి వాళ్ళకి మాత్రమే కేవలం నిర్దేశించిన సమయంలో మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. మిగతా వాటిని అన్నింటినీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగానే ఇవాళ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా ఆలయ అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.